పాతాళాన్ని చేసింది, నరకాన్ని చేసింది కూడా నేనే, దాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే. ఇప్పుడు మనకున్న ఆస్తిని ఒకరికి అమ్మాలనుకోండి, ఆ ఇంటి ఓనర్, ఆ ప్రదేశం, ఒక ప్లేస్ యొక్క ఓనర్ అయి ఉండాలి. నువ్వు ఒక వస్తువును కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక ఇల్లు కానీ అమ్మాలంటే ఇంటి ఓనర్ నువ్వు అయి ఉండాలి. నీ సంతకం అప్పుడు చెల్లుద్ది. ఎవరో వచ్చి మీ ఇంటిని నేను అమ్మేస్తానంటే అవ్వదు కదా. అలాగే స్వర్గాన్ని ఇవ్వాలంటే, మోక్షాన్ని ఇవ్వాలంటే, మోక్షం ఎవరిది అంటే దేవునిది. మరి ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడు రాసించిన పత్రం ఏది? ఇదిగోండి బైబిల్. బైబిల్లో రాసాడు, నీకు పరలోకాన్ని చేసింది నేనే, ఆ పరలోకాన్ని నేను నీకు ఇస్తాను. ఒకవేళ నా మాట వినలేదా, పాతాళానికి వెళ్తావు, అది కూడా నేనే చేశాను, అక్కడ శిక్ష కూడా నేనే విధిస్తాను అనేది రాసిచ్చాడండి. ఇంత ఆధారం కలిగిన గ్రంథం కనుకనే ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే నిజం కనుక. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడన్నది నిజం. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడన్నది నిజం. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడన్నది నిజం. చరిత్రలో కూడా ఈరోజు చదువుతున్నారు అంటే ఆయన నిజంగా వచ్చాడు. ఇదిగోండి, ఈ నెల పోతే మరొక నెల వచ్చేసరికి క్రిస్మస్ అని ప్రతి ఊరు జరుపుకుంటుంది. మన ఊరే కాదండి, ప్రతి ఊర్లో జరుపుతారు. మన దేశమే కాదండి, ప్రతి దేశంలో, ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగలు చేస్తుంది. క్రీస్తు ఒకవేళ రాకపోతే పండుగలు ఎందుకు చేస్తారు? ఈస్టర్ అని, ఇలా ఎన్నో రకాలుగా, గుడ్ ఫ్రైడే అని. అంటే ఆయన వచ్చాడు, బ్రతికాడు. అందుకోసం ఈరోజు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే పుస్తకాల్లో మనం చదువుతున్నాం. అంటే ఈ